హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. గత వారం మనం స్టాక్ మార్కెట్స్ కనుక చూస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ అయితే కొంచెం గురువారం అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 100 పాయింట్ల దగ్గర పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. నిఫ్టీ నిఫ్టీ అయితే 500 పాయింట్లు అయితే కిందకి పడి ఫాల్ అయ్యి రికవరీ అయితే జరిగింది అండ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1500 పాయింట్లు ఫాల్ అయ్యి అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సెన్సెక్స్ లాగానే 1500 పాయింట్లు ఫాల్ అయితే మనం చూస్తున్నాం. ఇవి రెండు ఫాల్ అయిన తర్వాత మంచి రీకవర్ అయితే మనం చూసాం. 1500 పాయింట్స్ మూవ్ అయితే అప్వర్డ్ మూమెంట్ అయితే మనం చూస్తున్నాం. సో ఎవరైతే గురువారం కానీ ఒక కాల్ ఆప్షన్ కానీ తీసుకోంటే వాళ్ళైతే కొంచెం పాజిటివ్గా ప్రాఫిట్లు అయితే క్లోజ్ అయితే చేసింటారు. సో లాస్ట్ వీక్ మార్కెట్ అనేది ఎలా ఉంది, వచ్చే వారం మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటూ వీక్లీ అనాలిసిస్ అయితే మనం చూద్దాం. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే గురువారం అయితే 500 పాయింట్లు ఫాల్ అయితే వచ్చిందండి. 500 పాయింట్లు ఫాల్ తర్వాత మన మార్కెట్ అనేది కాస్త రీకవర్ అయింది. సో ఈ రీకవరీ అనేది ఎందువల్ల వచ్చింది, ఇవన్నీ మాట్లాడుకుంటూ అయితే మనం అయితే వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. సో ఇరాన్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వార్ అయితే ఫిబ్రవరి 28 తారీఖున స్టార్ట్ అయిందండి. ఈ ఫిబ్రవరి 28 తారీఖున చూడండి, ఇది మార్చ్. సో ఫిబ్రవరి 28 తారీఖున మన మార్కెట్ స్టేబుల్గా ఉండే మార్కెట్ 25,600 దగ్గర ఉండే మార్కెట్ మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే 22,000 దగ్గర కూడా టచ్ అయ్యింది. సో ఈ 22,000 కూడా టచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్ అండ్ యుఎస్ వార్ అని మనం ప్రథమ రీజన్ అయితే మనం చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు 25,600 నుంచి 22,000 వరకు కూడా మార్కెట్ ఫాల్ అయింది. దాదాపు 4,000 పాయింట్లు కూడా మార్కెట్ అయితే ఫాల్ అయింది. 4,000 పాయింట్స్ అయితే ఫాల్ అయితే మనం చూస్తున్నాం నిఫ్టీలో. సో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అదైతే 10,000 పాయింట్స్ నియర్లీ ఫాల్ అయితే వచ్చింది. సో మనం నెక్స్ట్ వీక్కి మన ట్రేడింగ్ ఎలా ఉండాలి ప్లాన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ గురువారం అయితే, శుక్రవారం మార్కెట్ హాలిడే ఉండడం వల్ల మార్కెట్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి కాబట్టి గురువారం అయితే హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్, విప్రో ఈ ఐటీ కంపెనీస్ అన్ని కాస్త పాజిటివ్లో ఉండడానికి ట్రై చేశాయి. ఇంకా ఫినాన్స్ కంపెనీస్, ఎఫ్ఎంసీసీ, మెటల్స్ అండ్ మైనింగ్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇక యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తే మనం లాస్ట్ 1 మంత్లో చూస్తే ఆల్రెడీ డాలర్ అనేది 95 రూపీస్కి అయితే వెళ్ళింది రీసెంట్ టైమ్స్లో. వెళ్ళిన తర్వాత మార్చ్ 28 తర్వాత డీప్ ఫాల్ అయితే మనం చూస్తున్నాం. 95 రూపీస్కి వెళ్ళిన డాలర్ అనేది 92.74 ఉంది. సో ఇది మన స్టాక్ మార్కెట్స్కి కొంచెం పాజిటివ్నే అనుకోవచ్చు. ఫారిన్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకోవచ్చు. ఇక మన గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే గోల్డ్ అయితే నియర్లీ 10 గ్రాముల గోల్డ్ ధర 22 క్యారెట్స్ అయితే 1,49,000 ఉందండి. సిల్వర్ అయితే 2,33,000 అయితే ప్రజెంట్ అయితే ఉంది. సో ఈ కమోడిటీస్ అనేవి ఇరాన్ యుఎస్ వార్ అనేది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ కమోడిటీస్ అనేవి గత వారం ఎలా ఉన్నాయి అండ్ మంత్లీ చార్ట్స్ అండ్ వీక్లీ చార్ట్స్లో మనం ఇప్పుడైతే చూద్దాం. సో మనం చూడొచ్చు గోల్డ్ అనేది లాస్ట్ వీక్ అయితే 7% అయితే పెరిగిందండి. సిల్వర్ అయితే 5% అయితే పెరిగింది. మంత్లీ టైం ఫ్రేమ్స్లో చూస్తే గోల్డ్ అనేది 8% పడడం అయితే జరిగింది. సిల్వర్ అనేది 13% పైగా పడ్డం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇయర్లీ రిటర్న్స్ అయితే బాగా ఇచ్చిన తర్వాత కాస్త కన్సాలిడేట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కనిపిస్తున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే మనకు తెలుసు, ఈ ఇరాన్ అండ్ యుఎస్ వార్ వల్ల ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఈ షిప్స్ వేని క్లోజ్ చేయడం వల్ల కూడా మన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి చూడొచ్చు. మనం $111 అయితే ప్రజెంట్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అయితే $111 అయితే ఉంది. గతంలో జనవరిలో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది $60 ఉన్నింది ఒక బ్యారెల్. సో ఈ బ్యారెల్ ప్రైస్ అనేది 111 రూపీస్ అయితే అయ్యిందండి. సో ఇండియన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్యారెల్స్ ఏవైతే రిఫైనరీస్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క స్టాక్స్ అనేవి పడ్డం కూడా చూడొచ్చు మనం షార్ప్గా. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టి క్రూడ్ ఆయిల్ని కొని మనకు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్ఎన్జీ కానీ, నేచురల్ గ్యాస్ కానీ ఇవన్నీ తీయాల్సి వస్తుంది. సో వీటి వల్ల ప్రైజెస్ కూడా వచ్చే వారంలో పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే క్రూడ్ ఆయిల్ అయితే మనం చూడొచ్చు. ఎవరైతే క్రూడ్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చింటాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో 18% అయితే పెరగడం జరిగింది. మంత్లీ టైం ఫ్రేమ్లో 50%కి పైగా క్రూడ్ ఆయిల్ అయితే పెరగడం అయితే మనం చూస్తున్నాం. ఇక ఇరాన్ యుఎస్ వార్ విషయానికి వస్తే ఈ వార్ అనేది ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదండి. సో ఈ వార్ అనేది స్టార్ట్ అయ్యి దాదాపు 5 వీక్స్ అయింది. ఇది 6th వీక్ అనుకోవచ్చు నెక్స్ట్ వీక్. సో 5 వీక్స్ అయిపోయినాయి. ఇక ఈ 6th వీక్ అనేది ఏదైనా ఒప్పందం వస్తే మాత్రం అప్పుడు మాత్రమే మన స్టాక్ మార్కెట్లో ఫాల్ అయితే ఆగుతుంది. లేకపోతే మార్కెట్స్ అనేవి కొంచెం బేరిష్గా అయితే ఒకరోజు బేరిష్గా, ఒకరోజు బులిష్గా అయితే ఉండడానికి అయితే ట్రై చేస్తాయి. లాస్ట్ ట్రెండ్స్ చూస్తే ఒకరోజు బేరిష్, ఒకరోజు బుల్లిష్ అట్లనే
మార్కెట్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. ఇక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అనేవి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అన్ని కంట్రీస్కి మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ప్రైజెస్ కానీ కొంచెం తగ్గే అవకాశాలు అయితే మనం చూస్తున్నాం. సో గ్యాస్ సిలిండర్, ఎల్పిజి సిలిండర్ కూడా నియర్లీ 1200 అయితే టచ్ అయిందండి. 900 రూపీస్ ఉండే సిలిండర్ అయితే 1200 అయితే చేశారు. 200 to 300 రూపీస్ అయితే పెంచారు ఇండియాలో. అండ్ ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ గురువారం అయితే టాప్ మిడ్ క్యాప్ స్టాక్స్లో 6 మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే 65,000 crores అయితే లాస్ అయ్యాయి గురువారం. దాంట్లో భారతీయ ఎయిర్టెల్ ఒక్కటే 30,000 crores అయితే లాస్ అయిందండి. ఇక ఇండియన్ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది నెక్స్ట్ వీక్ అయితే ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు ఈ సిక్స్త్ వీక్ అయితే రానుంది వార్ అయితే. సో ఈ 6th వీక్ కూడా వార్ అనేది కంటిన్యూ అయితే యుఎస్ఏ, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఇరాక్ మధ్య కానీ ఈ వార్ కానీ కంటిన్యూ అయితే మాత్రం మన మార్కెట్స్లో ఇంకా ఫాల్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయండి. ఈ 6th వీక్ 7th వీక్ అట్లా వెళ్ళే కొద్దీ మన మార్కెట్స్ 20,000 టచ్ అయిన నిఫ్టీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే కాస్త పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం అండ్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతున్నాయి. సో ఈ గ్లోబల్ మార్కెట్స్ అనేవి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా డౌజన్స్ అయితే 0.13%, ఎస్ఎన్పి అయితే 0.11%, నాస్డాక్ 0.18%, డాక్స్ ఇండెక్స్ 0.56%. సో కొంచెం ఫ్లాట్గా అయితే మా యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ విషయానికి వస్తే ఏషియన్ మార్కెట్స్ అయితే నిఫ్టీ అయితే కొంచెం గిఫ్ట్ నిఫ్టీ అయితే కాస్త నెగిటివ్గా అయితే మనం చూడొచ్చు. ఇక ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యాయి గురువారం. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది నిఫ్టీ అనేది ఎలా బిహేవ్ చేయనుందో ఇప్పుడైతే చూద్దాం. సో నిఫ్టీ ఆల్రెడీ గురువారం అయితే 500 పాయింట్స్ ఫాల్ అయిందండి. ఈ 500 పాయింట్స్ ఫాల్ తర్వాత అయితే ఈ 500 పాయింట్స్ అగైన్ మళ్ళీ బుల్లిష్ మూవ్ అయితే వన్ సైడ్ మూవ్మెంట్ అయితే మనం చూసాం. ఈ 22,700 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. ఒకవేళ సోమవారం మార్కెట్ కానీ ఈ 22,900 లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం 23,000 లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఈ 23,000 లెవెల్ని 15 minutes క్యాండిల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్గా మనం అప్వర్డ్ మూమెంట్ అయితే నిఫ్టీలో మనం చూడొచ్చు. అదే కానీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ ఈ లెవెల్ అయిన 22,500 లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం మనం 22,000 దగ్గరకు కూడా మార్కెట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 22,500 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్గా యాక్ట్ అవుతుందండి సోమవారానికి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే కొంచెం నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. నెగిటివ్గా అయితే ఓపెన్ అయిన తర్వాత కాస్త మంచి రీకవరీ అయితే చూసాం గురువారం. సో ఈ 1,500 పాయింట్స్ ఫాల్ తర్వాత 1,500 పాయింట్స్ వన్ సైడ్ మూమెంట్ అయితే మనం చూసాం మార్కెట్లో. గతంలో మనకు తెలుసు బ్యాంక్ నిఫ్టీ అయితే 60,000 దగ్గర ఉండే బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రజెంట్ అయితే 51,500 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం, 51,500 దగ్గర. సో ఈ 1,500 పాయింట్స్ మూవ్ వచ్చిన తర్వాత సోమవారం కానీ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాయి. ఈ 15 minutes క్యాండిల్ అనేది ఈ 51,800 అయితే బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తే మాత్రం ఈ ఐడియల్గా 52,000 లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం 52,000 లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాయి. అదే కానీ మార్కెట్ కానీ ఈ 50,000 లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే 50,000 లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది చాలా బేరిష్గా అయితే మారిపోతుందండి నెక్స్ట్ వీక్ అంతా. సో 49,000 48,000కి వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు నెక్స్ట్ వీక్. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగానే ఫాల్ అయిందండి. ఫాల్ అయిన తర్వాత మనం చూడొచ్చు గురువారం ఫాల్ అయిన తర్వాత షార్ప్ రికవరీ అయితే మనం చూస్తున్నాం. రికవర్ అయిన తర్వాత అక్కడే అయితే స్టే అవ్వడం అయితే మనం చూస్తున్నాం. సో ఈ సెన్సెక్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ లాగానే కొంచెం ఫాల్ అయితే వచ్చింది అండ్ రికవర్ అయితే అయింది. అండ్ మనం గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తే ఒకవేళ గ్యాప్ అప్ కానీ అయితే ఈ 15 minutes క్యాండిల్ అనేది ఈ 73,800 లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ అయితే ఓపెన్ అయితే మాత్రం ఈ 74,000 74,000 కానీ టచ్ అయితే మాత్రం మార్కెట్స్ అనేవి చాలా బుల్లిష్గా అయితే మారుతాయి. అదే కనుక ఈ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయిన 72,400 కానీ టచ్ అయితే మాత్రం 72,400ని బ్రేక్ చేసుకుంటూ కిందకు వస్తే మాత్రం ఫర్దర్గా 71,000 దగ్గరకు వచ్చినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేసుకోవాలి. ఇక సెన్సెక్స్లో ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటే మనకు తెలుసు సెన్సెక్స్ అనేది చాలా వొలటైల్గా అయితే ఉంటుందండి. సో ఈ వొలటైలిటీని మనం ఈ సెన్సెక్స్లో ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అయితే చేయాలి. ఎందుకంటే మన స్టాప్ లాస్ ఉందనుకోండి,
స్టాప్ లాస్ ఉందనుకోండి ఎస్ఎల్, దీన్ని హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో వాలటిలిటీ చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. మీరు కానీ సెన్సెక్స్లో కానీ ట్రేడింగ్ చేస్తుంటే, మీరు కానీ బిగినర్ అయితే ఖచ్చితంగా సెన్సెక్స్లో ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో కాస్త స్మూత్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి, కొంచెం ప్రైస్ యాక్షన్ కూడా బాగుంటుంది కాబట్టి, మనమైతే టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ ఫాలో అవుతాయి కాబట్టి, మనమైతే ఈ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ట్రేడింగ్ చేయడం కొంచెం రికమెండ్ చేస్తాం. సో ఈ సెన్సెక్స్ అనేది కొంచెం డేంజరస్గా మూమెంట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ ప్రైస్ అనేది కాస్త ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి, మన టార్గెట్స్ స్టాప్ లాస్ని చాలా ఫాస్ట్గా హిట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో నా అనాలిసిస్ వీడియోస్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.